ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ శుక్ల తదియ ఆదివారము ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడికి ప్రీతికరమైన రోజు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ ఎవరైతే ఆ సూర్య భగవానుని ఆరాధిస్తారో వారికి సూర్య భగవానుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఇక ప్రతిరోజులాగే సౌందర్య లహరిలోని ఒక అద్భుతమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. భవానీ త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానీ త్వమితి యః తథైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం. అమ్మా ఆదిశక్తి జగజ్జనని హరిహర బ్రహ్మాదులు ప్రతిరోజు వారి కిరీటాలతో నీ పాదపద్మాలను సృజిస్తూ ఆ యొక్క మణి ఆభరణాల ద్వారా నీరాజనాలు అందుకునే ఓ జగజ్జనని, ఎవరైతే ఏ భక్తుడైతే అమ్మా నీ భవుని యొక్క పత్ని నీ యొక్క కరుణా దృష్టిని మాపై ప్రసరింపచేయమ్మా అని ప్రార్థిస్తారో వారికి నీ యొక్క కరుణా దృష్టిని, నీ సాయుధ్య పదవిని అనుగ్రహిస్తావు. అమ్మా నీ యొక్క కరుణ అపారమైనది, నీ యొక్క మహిమ అత్యద్భుతమైనది అంటూ బ్రహ్మాది దేవతలు కూడా కీర్తిస్తున్నారు. మనము కీర్తించుదాము. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం. అమ్మా నీ పాదపద్మాలను మేము కూడా ఆశ్రయించామమ్మా, మమ్మల్ని కూడా నీవు అనుగ్రహించమ్మా. భవానీ మాత నీవే దిక్కు, నీవే శరణు. ఇలా మనందరము కూడా స్తోత్రం చేస్తే అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం మనందరి మీద కలుగుతుంది. ప్రతిరోజు ఈ యొక్క సౌందర్య లహరిలోని ఈ శ్లోకరత్నాలను వీక్షించి శ్రవణం చేసి వింటున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం కలగాలి. అలాగే వింటూ నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమాత, జై జగన్మాత, జై భవాని.